బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎయిర్పోర్ట్ అధికారులు సిబ్బందిని బయటకు తరలించి క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. స్పిన్నర్ డాగ్స్ బాంబు స్క్వాడ్ రంగంలోకి దించారు. అణువణువు వదలకుండా జల్లెడ పడుతున్నాయి బృందాలు. మెయిల్ పంపిన వాళ్లను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎయిర్పోర్ట్ అధికారులు సిబ్బందిని బయటకు తరలించి క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. స్పిన్నర్ డాగ్స్ బాంబు స్క్వాడ్స్ ను రంగంలోకి దించారు. అణువణువు వదలకుండా జల్లెడ పడుతున్నాయి బృందాలు. మెయిల్ పంపిన వాళ్లను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక బేగంపేట్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎయిర్పోర్ట్ అధికారులు సిబ్బందిని బయటకు తరలించి క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. స్పిన్నర్ డాగ్స్ బాంబు స్క్వాడ్ ను రంగంలోకి దించారు. అణువణువు వదలకుండా జల్లెడ పడుతున్నాయి బృందాలు. మెయిల్ పంపిన వాళ్లను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి, దీనికి సంబంధించిన అసలు అప్డేట్స్ ఏంటంటారు? హరి, ఇటీవల కాలంలో ఎయిర్పోర్టుల్లో బెదిరింపు కాల్స్ రావడం తరచూ చూసుకోవచ్చు. తాజాగా హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి సంబంధించి బాంబు కలకలం రేపింది. ఎయిర్పోర్ట్ కు మెయిల్ పంపి బెదిరించినట్టు ఆగంతకులు గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం అప్రమత్తమైనటువంటి తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు ఎయిర్పోర్ట్ లో ఉద్యోగులు సిబ్బంది బయటకు తరలించారు. రంగంలోకి స్లిప్పర్ డాగ్స్ ని కూడా తీసుకెళ్లారు. బాంబ్ డిటెక్టర్ ఏదైతే ఉందో దాని ద్వారా మొత్తం కూడా తనిఖీలు అయితే చేపట్టారు. ఎయిర్పోర్ట్ కు అణువణువున గాలిస్తున్నారు. ఏదైతే బాంబ్ స్క్వాడ్ కి సంబంధించి జాగిలాలు కావచ్చు, బాంబ్ ఎక్స్క్లూజివ్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, అత్యవసర సహాయక సిబ్బంది సైతం రప్పించి మొత్తం కూడా ఎయిర్పోర్ట్ అథారిటీని మొత్తాన్ని కూడా అలర్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. దర్యాప్తు ప్రారంభించారు ఇప్పటికే సైబర్ క్రైమ్ అధికారులు. మెయిల్ పంపించిన వాళ్ళ క్రెడెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని కనుగొనేందుకైతే కసరత్తులు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. చూసుకున్నట్టయితే ఏదైతే ఆగంతకులు కావాలనే ఈ విధంగా కాల్స్ చేస్తున్నారా, లేకపోతే బాంబు బెదిరింపు కాల్స్ చేపట్టడానికి కారణం ఏంటి? ఇది దాదాపుగా ఈ ఇయర్ లోనే చూసుకున్నట్టయితే ఫ్రీక్వెంట్ గా వస్తున్నటువంటి బెదిరింపు కాల్స్. ఈ కాల్స్ కి సంబంధించి మొత్తం కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి అథారిటీ వింగ్ తో పాటు లోకల్ పోలీసులు కూడా అప్రమత్తమై మొత్తం బాంబ్ స్క్వాడ్, స్లిప్పర్ డాగ్స్ మొత్తం కూడా తనిఖీలు అయితే చేపట్టారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నట్టుగా ఏదైతే స్లిప్పర్ డాగ్స్ ద్వారా ప్రతిదీ తనిఖీల్లో భాగంగా పోలీసులు తనిఖీలు అయితే చేపట్టారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. హరి, ఓకే, రైట్, థ్యాంక్ యూ ఉషా.